బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారులు విడుదలయ్యారు. బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారత మత్స్యకారులు రిలీజ్ అయ్యారు. విడుదలైన వారిలో విశాఖకు చెందిన 9 మంది మత్స్యకారులున్నారు. రేపు వీరంతా బోట్ ద్వారా తిరుగు ప్రయాణం కానున్నారు. గత అక్టోబర్లో చేపల వేట సాగిస్తూ అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లిపోయారు మత్స్యకారులు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, గత ఏడాది అక్టోబర్ నుంచి బాగర్హాట్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. అక్కడ హోంశాఖ ఆదేశాలకు అనుగుణంగా కోస్ట్ గార్డ్ ఆధీనంలో ఉన్న మత్స్యకారులందరినీ కూడా తిరిగి పంపించేయడానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా బాగర్హాట్ జైలు నుంచి దగ్గర సమీపంలో హార్బర్ కు తీసుకొచ్చారు. రేపు ఏదైతే వీళ్ళు బోట్ లో ప్రయాణిస్తూ కోస్ట్ గార్డ్ కి చిక్కారో అదే బోట్ లో తిరిగి ప్రయాణం కాబోతున్నారు. దాదాపు 2 రోజుల ప్రయాణం తర్వాత విశాఖకు తిరగబోతున్నారు. మొత్తం 9 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ ప్రభుత్వం విడుదల చేయడంతో కుటుంబ సభ్యులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. గడిచిన 3 నెలలుగా వీరిని విడుదల చేసేందుకు స్థానికంగా ఉన్న మత్స్యకార సంఘాలతో పాటు ప్రభుత్వాలు చేసిన చర్చలు ఫలించాయి. అక్కడ ప్రభుత్వం ప్రస్తుతం అనిశ్చితి కారణంగా ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా వీరిని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించింది. అని రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర మత్స్యకారులు విడుదలయ్యారు. జైలు నుంచి 23 మంది భారత మత్స్యకారులు బంగ్లాదేశ్ నుంచి రిలీజ్ అయ్యారు. విడుదలైన వారిలో విశాఖకు చెందినటువంటి 9 మంది మత్స్యకారులున్నారు. అయితే రేపు వీరంతా బోట్ ద్వారా తిరుగు ప్రయాణం కాబోతున్నారు. గత అక్టోబర్లో చేపల వేట సాగిస్తూ అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లినటువంటి మత్స్యకారులను అక్కడి ప్రభుత్వం బందీలుగా చేసింది.